హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నోట్స్ ఇస్తూ ఈ నోట్స్ ప్రకారం కటింగ్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను అనేసి. ఇప్పుడు ఎవరైతే మీరు కటింగ్ అనేది నేర్చుకోవాలి అనుకుంటున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నోట్స్ అనేది ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ నోట్స్ ఎలా రాసుకోవాలనేది చెప్తాను. ఈ నోట్స్ ప్రకారం కటింగ్ ఎలా అనేది చెప్తాను. అందుకంటే ముందు నేను మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు అని వీడియో పెట్టమన్నారు కదండి, పెట్టాను. ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పటికి నాకు ఆ వీడియోకి 7 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు. నిజంగా మీ అందరి సపోర్ట్కి అయితే చాలా హ్యాపీగా ఉందండి. అలాగే నాకు ఇంకా సింప్లిఫికేషన్ చేసి నేర్పించాలి అనేటటువంటి ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో నాకు వీలైనంత వరకు నాకు వచ్చింది అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మంచిగా కామెంట్స్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలున్నంత వరకు నేను మీకు కామెంట్ సెక్షన్లోనే ఆన్సర్ చేస్తాను. ఒకవేళ నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి అవ్వట్లేదు అంటే కనుక షార్ట్ రూపంలోనైనా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు మన బ్లౌజు చిన్న సైజులోకి వస్తుందా పెద్ద సైజులోకి వస్తుందా అనేది ఎలా డిసైడ్ అవ్వాలి, బ్లౌజు ఆది బ్లౌజ్లో నుంచి కొలతలు అనేది ఎలా తీసుకోవాలి, ఎవరికైనా సరే ఇదే మెథడ్ అండి. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఒక నోట్స్ ఇలా పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక విషయం, ఈ విషయం మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా ఒక 30 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నిన్న పెట్టిన వీడియోకి 7 మెంబర్స్. అది కాక నేను కటింగ్ వీడియో అవి చూపించాను కదా ఫస్ట్ షార్ట్స్లోను, ఇంకా నేర్పించండి అక్క అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ కోసం ఇంకొకటి ఏంటంటే ఒక ప్రాపర్ వేలో ఉంటుంది కదా నోట్స్ అనే ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ మీకు ఈ కొలతలు అనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ మేము చూసామక్క మీరు ఫస్ట్ వీడియోలో చేసినప్పుడు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ చేసేయండి వీడియోని, ఓకేనా. ఫస్ట్ మనం కరెక్ట్గా సెట్ అయినటువంటి ఆది బ్లౌజ్ని అనేది తీసుకోవాలండి. బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి బ్లౌజ్ని ఇలా చక్కగా పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇలా సాగదీయద్దు, అలా అని ఏమి ముడతలు ఉండొద్దు, ఓకేనా. ఇలా పెట్టుకొని దీనికి ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు ఈ కార్నర్లో నుంచి తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనం కట్ చేసినప్పుడు ఇక్కడ ఎత్తి పెట్టకుండా ఉండడం కోసం ఇలా కొంచెం క్రాస్ తీస్తాం అనమాట కటింగ్లో. అందుకని ఎప్పుడు కూడా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఎప్పుడు చూసుకోకూడదు అనమాట. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి అనేది చూసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనకి జాయింట్ ఉంటుంది చూసారా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్కి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఇలా చూసుకునే ప్రాసెస్లో ముడతలు ఉండొద్దు, సాగదీయొద్దు, ఓకేనా. ఇదిగో ఇలా చూసుకోవాలి. ఇది బ్లౌజ్ పొడవు, ఓకేనా. మీరు ఇప్పుడు నోట్స్ రాసుకునేటప్పుడు ఎలా రాసుకోవాలి అంటే నార్మల్ బ్లౌజ్ అని రాసుకుని బ్లౌజ్ పొడవే ముందు రాసుకోవాలండి. బ్లౌజ్ పొడవు అని రాసుకుని మీ పొడవు ఎంతైతే వచ్చిందో అంతా రాసుకోండి. నేను 14 ఇంచులు కావాలి నాకు పొడవు కాబట్టి నేను 14 రాసుకున్నాను. ఇది బ్లౌజ్ పొడవు, ఓకేనా. ఫస్ట్ రాసుకోవాల్సింది బ్లౌజ్ పొడవు. నేను కొంచెం ఇలా రాశాను. ఫస్ట్ పాయింట్ అయిపోయిందా. ఇప్పుడు మీరు మీ బ్లౌజు ఏ సైజు అనేది ఎలా తెలుస్తుంది అంటే నడుము లూజు అనేదాన్ని బట్టి మన బ్లౌజ్ ఏ సైజు అనేది తెలుస్తుందండి. ఈ నడుము లూజుని కొలుచుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ హుక్స్ పట్టీ ఉంది కదా, ఈ హుక్స్ పట్టీ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ హుక్స్ పట్టీని మనం కొలవకూడదు అనమాట. ఇది ఏదైతే ఉందో దీన్ని మెజర్మెంట్స్లోకి తీసుకోకూడదు. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఈ ఎడ్జ్లో నుంచి ఇలా పెట్టుకుని బ్లౌజ్ని సాగదీయకుండా లూజ్ లేకుండా ఇలా పెట్టుకుని చివరి వరకు కూడా ఇలా పెట్టుకుని చూసుకోవాలి. ఇలా పెట్టుకుని చూసుకుంటే ఈ చివరి మనకి ఎంతైతే వచ్చిందో అంత మనం నోట్ చేసుకోవాలండి. నాదైతే బ్లౌజ్ సైజు 32 సైజ్ అనమాట. మీకు చూపిస్తున్నాను నేను మామూలుగా ఎలా కొలుచుకోవాలనేది. ఇలా కొలుచుకునేటప్పుడు ఇక్కడ ఈ హుక్స్ పట్టీ ఉంది కదండి, దీన్ని కలిపేసుకుని కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే ఈ ఎడ్జ్కి ఎంత వస్తే అది మన బ్లౌజ్ సైజ్ అనమాట. నేను ఇక్కడ స్టిచ్ చేసేది 32 సైజ్ అండి. ఇలా వస్తుంది మనకి, ఓకేనా. ఇలా చూసుకుంటే ఇది మన నడుము లూజు, ఓకేనా. ఇదిగో నోట్స్లో ఏం రాసుకోవాలి, నడుము లూజు 32 ఇంచెస్. ఇక్కడ మీ బ్లౌజు ఎంత వస్తే అంతా రాసుకోండి. ముందు ఎంత వస్తే అంతా నోట్ చేసుకోండి. తర్వాత బ్లౌజ్ పొడవు నోట్ చేసుకోండి. మీరు చిన్న సైజా పెద్ద సైజా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇదిగోండి ఈ బ్యాక్ నెక్ ఉంటుంది కదా,
ఈ వెనకాల ఈ నెక్ ఇలా పెట్టుకుని జస్ట్ ఇలా పెట్టుకుని ఈ నెక్ పొడవు ఎంత అనేది చూసుకోవాలి. ఇలా పెట్టుకుని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇక్కడ ఎంత వచ్చిందో అంతా కూడా ఇక్కడ మీరు బ్యాక్ నెక్ పొడవు అని రాసుకుని అది ఎంత వస్తే అంత వేసుకోండి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్ పొడవు నెక్స్ట్ మీరు రాసుకోవాల్సింది హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు అని పెట్టుకుని హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది, హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది అనేది రాసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత అనేది చూపిస్తాను. మనం హ్యాండ్ పొడవు చూసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఇక్కడ జాయింట్ ఉందో చూసారా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. నాకైతే ఇక్కడ దాకానే కావాలండి. ఇలా చూసుకుని ఎంత పొడవు వస్తే అంత పొడవు హ్యాండ్ పొడవు అని రాసుకోవాలి. ఓకేనా? తర్వాత ఈ హ్యాండ్ లూజు, ఈ లూజుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ ఏమి ముడతలు లేకుండా ఏమి లేకుండా చూసుకుని చక్కగా ఈ చివరి నుంచి చివరి వరకు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది అనేది చూసుకుని హ్యాండ్ లూజు అనేది నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మనకి ఈ 5 మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు, నడుము లూజు, బ్యాక్ నెక్ పొడవు, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు. మరి ఈ హ్యాండ్ యొక్క ఈ చంక రౌండ్ ఎంత ఎలా చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా. ఇంక ఈ కొలతలు ఏమీ అక్కర్లేదండి. ఈ చంక రౌండ్ కానీ చెస్ట్ లూజ్ కానీ ఇవి ఏమీ మనకు అవసరం లేదు. ఓకేనా? ఈ 5 రాసుకున్న తర్వాత ఇప్పుడు మీది చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అనేది ఎలా తెలుసుకోవాలి. చిన్న సైజు బ్లౌజు అంటే ఈ నడుము లూజు ఏదైతే ఉందో ఇది 30 దగ్గర నుంచి కిందకి అనమాట. 30 కూడా చిన్న సైజులోకే వస్తుందండి. 30 నుంచి అంటే 30 నుంచి 29, 28, 27, 26 ఇలా ఎంత కిందకైతే ఉందో అదంతా కూడా చిన్న సైజు బ్లౌజు. 30 ప్లస్ కాడ నుంచి 32, 34, 36, 38 ఇలా పైకి ఎంత అయితే ఉందో అదంతా కూడా పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. సో మీకు నేర్చుకున్నప్పుడు గుర్తుంటుందండి. కొన్ని రోజులు గ్యాప్ వస్తే మళ్ళీ మర్చిపోతాం అనమాట. ఒక్కసారి మనం నోట్స్ తిరగేసాము అంటే వెంటనే మనకి అవి తెలుసుకుపోవాలి. అలా తెలిసిపోయేలాగా రాసుకోవడం కోసం చిన్న సైజు బ్లౌజులు 30 దగ్గర నుంచి కిందకున్నవన్నీ చిన్న సైజు, పెద్ద సైజు బ్లౌజు 30 కాడ నుంచి పైన ఉన్నవన్నీ పెద్ద సైజు బ్లౌజులు. ఇక్కడికి మన బ్లౌజ్ చిన్నదా పెద్దదా కొలతలో వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఎలాగా కట్ చేసుకోవాలి అన్నదానికి నోట్స్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దామండి. ఇప్పుడు నేను అది చూపిస్తాను. ఇక్కడ ఇదే బ్లౌజ్ పీస్ అనుకోండి. బ్లౌజ్ పీస్ని మనం డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ చేశాను అనుకోండి. ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ ఎప్పుడూ కూడా మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు నేను ఇటు కూర్చున్నానా, మన ఆపోజిట్లో ఈ ఓపెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది. ఓకేనా? ఈ ఫోల్డింగ్ సైడ్ ఫస్ట్ మనం ఈ చివర ఒక 1/2 ఇంచుకి ఒక చివర ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం కట్ చేసుకుంటాం కదండి. ఇది నోట్సే కదా. సో మీకు నోట్స్ వరకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు పెట్టుకోవాలండి. లేకపోతే 1/2 ఇంచ్ అవసరం లేదు, కానీ ఒక 1/2 ఇంచ్ ఫస్ట్ ఇలా ఖర్చు పెట్టుకొని, ఓకేనా, ఇలా ఖర్చుకి ఈ చివరి వరకు ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ ఉన్నాయి కదండి, ఈ ఓపెన్స్ ఇలా పెట్టుకుని ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది, మన బ్లౌజ్ పొడవు 14 ఇంచులు వచ్చింది. అది ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టుకుని ఇలా చూసుకోవాలి. సపోజ్ ఇక్కడ దాకా 14 ఇంచులు వచ్చింది అనుకోండి బ్లౌజ్ పొడవు. ఓకేనా? ఈ 1/2 ఇంచు కింద ఖర్చు కోసం వెళ్ళిపోయింది కదా, ఈ 14 ఇంచుల దగ్గర నుంచి ఇలా ఒక లైన్ గీసుకోవాలి పైకి. ఇలా గీసుకున్న తర్వాత పైన ఇక్కడ ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ పెట్టుకుని ఇలా మనం గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవాలి అంటే బ్లౌజ్ పొడవు అని రాసుకోవాలి. ఓకేనా? ఇది బ్లౌజ్ పొడవు. ఇప్పుడు ఇక్కడ ఇది చూసారు ఈ చివర, ఇక్కడ నడుము లూజు ఎంత అనేది నోట్ చేసుకోవాలి. ఇక్కడ మన నడుము లూజ్ ఎంత వచ్చింది, 32 ఇంచెస్ వచ్చింది. 32 ఇంచెస్లో 4వ వంతుని మనం నడుము లూజ్ కింద అనేది రాసుకోవాలి. 4వ వంతు అంటే ఎలా చూసుకోవాలి అంటే ఎంత చదువురాని వాళ్ళకైనా సరే అర్థమయ్యేలా ఉండడం కోసం చెప్తున్నానండి. ఇప్పుడు మన సైజు ఎంత, 32 ఇంచులు. అంటే 32 ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది. ఈ 32 దగ్గరికి టేప్ని ఇలా సగం పెట్టుకొని, ఈ ఒకటి ఉంది కదా, ఈ ఒకటి చూసారా, ఇక్కడికి ఇలా పెట్టి ఇలా చూసుకున్నాం అనుకోండి. ఇలా పెట్టుకుంటే ఎంత వచ్చింది, సగం అంటే 16, అంటే 2 వంతులు అయింది. ఈ 16ని మళ్ళీ సగం చేస్తే 4 వంతులు అవుతుంది అనమాట. ఓకేనా? ఈ 16ని సగం చేస్తే 4 వంతులు ఎంత వచ్చింది,
8 ఇంచులు. అంటే నడుము లూజు 32/4 చేస్తే ఎన్ని ఇంచులు వస్తుందండి? 8 ఇంచులు వస్తుంది. ఇక్కడ మీ నడుము లూజు ఎంతైనా సరే మనం కొలుచుకునే పద్ధతి అయితే ఇదే అనమాట. 32 ఇంచెస్కి 4వ వంతు అంటే ఎంత? 8 ఇంచులు. ఈ 8 ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుని ఇది ఏదైతే ఉందో దాన్ని నడుము లూజు అని రాసుకోవాలి. అలా రాసుకోండి మీరు, నడుము లూజు. ఓకేనా? నడుము లూజు ఎంత? 8 ఇంచులు. 8 ఇంచుల దగ్గర పెట్టుకున్నాం. వెనకాల మనం డాట్స్ వేసుకుంటాం కదండి బ్లౌజ్కి, ఆ డాట్స్ వేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్, డాట్స్కి ఎప్పుడు కూడా 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఒక్కడ పెట్టుకొని 1 ఇంచ్ అని రాసుకోండి. ఇది ఖర్చు కోసం. ఖర్చు అనేది మన ఇష్టం. 1.5 ఇంచులు పెట్టుకుంటామా, 2 ఇంచులు పెట్టుకుంటామా అనేది మన ఇష్టం. సో ఇక్కడ నేనైతే 1.5 ఇంచులే పెట్టుకుంటానండి ఎప్పుడూ కూడాను. 1.5 ఇంచులు. ఇది ఖర్చు అని కూడా రాసేసుకోండి. ఓకేనా? ఇంతవరకు ఇది అయింది. ఇప్పుడు మనం ఈ నెక్ షోల్డర్ని నోట్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ అంటే ఎలా నోట్ చేసుకోవాలి? చిన్న సైజు బ్లౌజ్కి ఎంత పెట్టుకోవాలి, పెద్ద సైజు బ్లౌజ్కి ఎంత పెట్టుకోవాలి? ఈ నెక్ షోల్డర్ అనేది ఎలా రాసుకుంటారంటే, ఇక్కడ నాకు ఆల్రెడీ ఇందులో చూపిస్తాను చూడండి మీకు. ఓకేనా? ఇది ఒక పేజ్ అంతా వదిలేసుకోండి. మీకు అర్థం కావడం కోసం నేను కింద పెట్టేశాను కదా, ఈ పేజ్ అంతా వదిలేసుకోండి, మీకు అర్థం అవుతుంది కదా. చిన్న పెద్ద ఇలా పెట్టుకోండి. ఇది చిన్న సైజు బ్లౌజు, ఇది పెద్ద సైజు బ్లౌజు. నెక్ షోల్డర్ చిన్న సైజు బ్లౌజ్కి అయితే ఎంత? 5. పెద్ద సైజు బ్లౌజులకి అయితే ఎంత? 5.5. ఓకేనా? చిన్న సైజు బ్లౌజులకి అయితే 5, పెద్ద సైజు బ్లౌజులకి అయితే 5.5. నెక్ షోల్డర్ అలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది చిన్న సైజా పెద్ద సైజా? ఇది ఎంత? 32 ఇంచెస్ అంటే పెద్ద సైజు బ్లౌజు. సో పెద్ద సైజు బ్లౌజ్కి ఎలా పెట్టుకోవాలి మనం? ఇప్పుడు 5.5 ఇంచులు పెట్టుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5 ఇంచుల దగ్గర ఒక నోట్ చేసుకోవాలి. ఈ 5.5 ఇంచుల్లోనూ మళ్ళీ నెక్ ఎంత, షోల్డర్ ఎంత? నెక్ వచ్చేసరికి 2.5 ఇంచులండి. ఇది నెక్ రాసుకోండి. ఇది నెక్ 2.5. మిగిలిన 3 షోల్డర్. ఓకేనా? అదే చిన్న సైజ్ అనుకోండి, ఇది ఎంత వస్తుంది? నెక్ 2 వస్తుంది, షోల్డర్ అయితే 3 వస్తుంది. ఇక్కడ తగ్గుద్ది అనమాట 1/2 ఇంచు. ఇది పెద్ద సైజు కదండి, నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్నది చెప్పినప్పుడు చిన్నదానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు రాసుకుందరు. కానీ ఒకవేళ ఎవరికైనా చెప్పిన వెంటనే అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఒకవేళ చిన్న సైజుకి 5 ఇంచులు వచ్చింది కదండి, ఈ 5 ఇంచులు వచ్చినప్పుడు షోల్డర్ 3 ఇలాగే ఉంటుంది, నెక్ మాత్రం ఇక్కడ మీకు 2 ఇంచులు అనేది రాసుకోండి. ఓకేనా? లేకపోతే చిన్నదానికి ఏమో నెక్ 2 ఇంచులు, దీనికి 2.5 ఇంచులు, షోల్డర్ దీనికి కాదు 2, 2.5, షోల్డర్ దీనికి 3, దీనికి కూడా 3. ఇలా రాసుకున్నా కూడా పర్వాలేదు. ఓకేనా? ఈ నెక్ షోల్డర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? చెస్ట్ లూజు. సో మనమైతే బ్లౌజ్లో నుంచి చెస్ట్ లూజ్ అనేది తీసుకోలేదు. మరి చెస్ట్ లూజ్ అనేది ఎలాగ నోట్ చేసుకోవాలి? ఏ మెజర్మెంట్ ప్రకారం నోట్ చేసుకోవాలి? చెస్ట్ లూజ్ అనేది ఎప్పుడూ కూడా ఈ నడుము లూజు బట్టి, చిన్న సైజా పెద్ద సైజా అనే దాన్ని బట్టి మాత్రమే డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇప్పుడు చెస్ట్ లూజ్ ఇక్కడ రాసుకోండి. చెస్ట్ లూజ్ అని ఇక్కడ రాసుకుని, చెస్ట్ లూజు చిన్న సైజు బ్లౌజ్ అయితే ఎంత, పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఎంత? చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, ఈ నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. చెస్ట్ లూజ్ చిన్న బ్లౌజ్కి ఎంత కలపాలి? 1 ఇంచ్. ఓకేనా? అదే పెద్ద సైజు బ్లౌజ్లో అనుకోండి, ఈ నడుము లూజ్కి ఎంత కలపాలి? 1.5 ఇంచు. ఓకేనా? ఇది మీకు అర్థం అవ్వాలండి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే నడుము లూజు ప్లస్ 1 ఇంచ్ అండి. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే నడుము లూజు ప్లస్ 1.5 ఇంచు. నేను రాయటం 1.5 ఇంచ్ అని రాశాను కదా, 1.5 ఇంచానండి. తర్వాత కరెక్ట్ చేశాను, కానీ నోట్స్ మీద మీకు మళ్ళీ చెప్తున్నాను, 1.5 ఇంచు మాత్రమే కలుపుకోవాలి. చిన్నదానికి 1, పెద్ద సైజు అయితే 1.5 ఇంచులు. ఓకేనండి? ఓకేనా? జస్ట్ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలపాలి అంతే. కొంతమంది పెద్ద సైజు బ్లౌజ్కి ఎంత కలుపుకోవాలి? 1.5 ఇంచు. సో 8 ఇంచులకి 1.5 ఇంచు కలిపితే ఎంత? 9.5 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చి 9.5 ఇంచులు. మరి 9.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఎంత హైట్లో మనం నోట్ చేసుకోవాలి? ఎంత హైట్లో నోట్ చేసుకోవాలి అంటే కనుక దీన్ని మనం చంక డౌన్ అంటామండి. ఇక్కడ రాసుకోండి, మీరు చంక డౌన్ అని రాసుకోండి.
చంక డౌను ఎంత చిన్న సైజుకైనా పెద్ద సైజుకైనా ఏ సైజు వాళ్ళకైనా సరే చంక డౌన్ అనేది 6 ఇంచులండి. ఓకేనా, ఎవరికైనా 6 ఇంచులు. మళ్ళీ ఇది ఎవరికైనా అంటే ఎంత చిన్న సైజు అయినా అంటే కనుక కొంచెం 24 సైజు చిన్న బ్లౌజుల్లో 24, 22 వరకు కూడా 6 ఇంచులేనండి. దాని తర్వాత మాత్రం ఒక 1/2 ఇంచు తగ్గుద్ది, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇది చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా ఇంక ఇక్కడ నుంచి 38, 40 ఏదైనా సరే ఈ చంక డౌన్ ఏదైతే ఉందో అది మాత్రం 6 ఇంచులేనండి. సో దీన్ని ఎలా కొలుచుకోవాలి అంటే ఇక్కడ మనం ఈ ఎక్స్ట్రా ఏముంది ఖర్చుకు తీసుకున్నాం కదా, దీన్ని వదిలేసి కలిపి కొలుచుకోవాలనే డౌట్ కూడా వస్తుందండి బిగినర్స్కి. లేదండి, కలిపేసి ఇక్కడ ఈ షోల్డర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 దాన్ని ఇక్కడ నుంచి కరెక్ట్గా కలుపుకొని ఇక్కడ కిందకి కరెక్ట్గా 6 ఇంచులు 6 ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టిన తర్వాత ఇది ఏదైతే పెట్టుకున్నామో ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలన్నమాట. ఈ చెస్ట్ లూజ్ అనేది ఎంత వచ్చింది మనకి 9.5 ఇంచులు. ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడికి ఇలాగా ఇది చెస్ట్ లూజ్ అనమాట. మీకు రాసుకోండి ఇక్కడ ఇలా పెట్టుకుని ఇది చెస్ట్ లూజు. ఓకేనా, చెస్ట్ లూజ్ని ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ దాకా వస్తుందిలేండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ది కలుపుకుని బ్యాక్ డాట్ కారం ఈ లైన్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుని మళ్ళీ ఇక్కడ ఎంత పెట్టుకున్నాం ఖర్చు కోసం 1.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇలా 1.5 ఇంచులకి ఇలాగా పెట్టుకోవాలి. ఓకేనా, ఈ పాయింట్లో వచ్చేది చెస్ట్ లూజ్ అవుతుందండి. ఈ చెస్ట్ లూజ్ని ఎంత హైట్లో మార్క్ చేసుకోవాలి అంటే 6 ఇంచులు. కింద ఈ చంక డౌన్ని మనం ఇప్పుడు కూడా 6 ఇంచులండి. ఇక్కడ రాసుకోండి, ఎనీ సైజ్ అని రాసుకోండి మీకు అర్థం అవడం కోసం. ఇది 6 ఇంచుల దగ్గర మనం మార్క్ చేసుకుంటాం. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ కార్నర్ ఉంది కదండి, ఈ కార్నర్ని మనం ఎలా చేసుకోవాలి. ఎందుకంటే మనకి చాలామంది ఏం చేస్తారు, ఇలా ఒక లైన్ వేసేస్తారు, ఇలా పెట్టి చూపించేస్తారు. మనకి బ్లౌజ్ వచ్చేస్తుందండి, కాకపోతే ఏంటంటే మనకి చేతుల దగ్గర చంకల దగ్గర ముడతలు వస్తాయి అన్నమాట. ఏదో ఒక బ్లౌజ్ కుట్టడం కాదు, అద్దినట్టు కుట్టుకోవాలి మనం బ్లౌజ్ అనేది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ కార్నర్లో ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ రాసుకోండి. చిన్న సైజు బ్లౌజ్ అయితే కనుక 1.5 ఇంచులు. ఓకేనా, ఇక్కడ 1.5 ఇంచు పెట్టుకోండి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే కనుక ఇది 1.5 ఇంచులు. మీది ఏ సైజు బ్లౌజు అనేది చూసుకుని రాసుకోండి. ఓకేనండి, ఈ లైన్ అనేది చిన్న సైజు వాళ్ళైతే 1.5, పెద్ద సైజు అయితే 1.5. మరి మనది ఇక్కడ పెద్ద సైజు కదా అని 1.5. ఈ 1.5 తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక స్కేల్ ఉంటుందండి, మీకు కట్ చేసినప్పుడు చూపిస్తాను. ఆ స్కేల్ తోటి మనం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఇది మనకి ఎగ్జాక్ట్గా నుడతలు లేకుండా రావాలి అంటే ఎలా తెలుసుకోవాలి అంటే ఈ 1/2 ఇంచ్ ఏదైతే ఉందో ఖర్చు కోసం ఇది వదిలేసి ఈ పాయింట్ ఉందో చూసారా, ఈ పాయింట్ దగ్గరికి ఇలా కొలుచుకున్నాం అనుకోండి. టేప్ పెట్టి మీకు నేను క్లాత్ మీద కూడా చూపిస్తానులేండి. ఇలా కొలుచుకున్నాం అనుకోండి, ఇది ఎంతకు రావాలో తెలుసా మీకు? ఈ నడుము లూజు ఎంతైతే ఉందో ఈ నడుము లూజు ఎంతైతే ఉందో అంతకి ఇది ఇలా సరిపోవాలి. ఇలా సరిపోకుండా 1 ఇంచు పైకి వచ్చిందనుకోండి, మీకు ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, కొంచెం ఇలా పై వాల్యూమ్ నుంచి తక్కువ వస్తుందనుకోండి, ఇది కొంచెం కింద మీద నుంచి మనం అడ్జస్ట్ చేసుకుని గీసుకోవడం అనేది నేర్చుకోవాలన్నమాట. మీకు కరెక్ట్గా ఆ స్కేల్తో కనుక మీరు కట్ చేసుకుని మీరు కొలుచుకుంటే కనుక ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. నేను చూపిస్తాను కూడా మీకు. అది ఇక్కడ నుంచి ఇలా ఈ నడుము లూజుకు సరిపోతే ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకేనా, ఇంతవరకు ఇది కట్ చేసుకోవాలండి. మనం ఇలా పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ ఎలా చూసుకోవాలి అంటే ఇదిగోండి, మీరు పెద్ద దాని మీద కొంచెం వేసుకోండి. నేను మామూలుగా ఇక్కడ చూపిస్తున్నాను మీకు. మనకు ఇప్పుడు ఇలా వచ్చింది కదా, మనకు వచ్చిన షేప్ అయితే ఇది, అంతే కదా. ఇప్పుడు ఈ నెక్ ఉంది కదండి, ఏది బ్యాక్ నెక్ పొడవు అన్నాం కదా. ఈ బ్యాక్ నెక్ పొడవు ఏంటంటే ఇక్కడ 1/2 ఇంచ్ మనం పెట్టుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఈ నెక్ పొడవు ఎంత వచ్చింది, 4.5 ఇంచులు వచ్చింది. ఈ 4.5 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇది 4.5 ఇంచులు. మీ నెక్ పొడవు ఎంత వస్తే అంత 4.5 ఇంచులు. సో ఇక్కడ మళ్ళీ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది నోట్ చేసుకుని
ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు పెట్టుకుంటే సేమ్ ఇదే 2.5 పెట్టుకోవచ్చు. లేదు మీరు కొంచెం నెక్ డీప్గా కట్టుకుంటారు అంటే కనుక ఇది కొంచెం పెంచుకోవచ్చు అండి. ఇది మీ ఇష్టం. సో దీన్ని ఇలా కలిపేసుకుని ఈ మధ్యలో ఏదైతే ఉందో అక్కడ మీరు మీకు నచ్చిన మోడల్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ మోడల్ పెట్టేశాను. ఓకేనా. ఇది ఇలా గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇది అయిపోయిందా. ఇప్పుడు మనం ఈ బ్యాక్ డాట్ ఉంది కదా, ఈ డాట్ కోసం ఎలా నోట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఈ 1 ఇంచు కూడా కలిపేసుకుని ఎంత వచ్చిందో చూసుకొని అందులో సగం ఎక్కడ వస్తుందో ఆ సగం దగ్గర అయితే నోట్ చేసుకోవాలండి. సగం దగ్గర ఇలా టిక్ పెట్టుకుని దీని పొడవు మీకు ఈ బ్లౌజ్ పొడవు కనుక 14 ఇంచులు దాటి 15, 16 అలా ఉందనుకోండి, దీని పొడవు వచ్చి 4.5 ఇంచులు పెట్టుకోండి. ఇంకా చిన్నగా ఉందనుకోండి 4 ఇంచులు సరిపోతుంది. మళ్ళా ఇంకొక డౌట్ ఏంటంటే ఈ 4 ఇంచులు ఈ 1/2 ఇంచుతో కలిపా వదిలేసా కాదండి, కలిపేసే. ఈ 1/2 ఇంచుతో కలిపేసి 4.5 ఇంచులు. ఓకేనా. ఇది రఫ్గా మీరు రాసుకోవాల్సినటువంటి నోట్స్. అర్థమైందండి. నోట్స్ మీరు వీడియో పూర్తిగా చూస్తే ఎక్కడ ఏం రాసాను అనేది అర్థమైపోద్ది. ఇలా మీరు బ్లౌజ్ కొలతలు తీసుకోండి, బ్యాక్ పార్ట్కి నోట్స్ అనేది రాసుకోండి. మీకు ఈ నోట్స్ని డిపెండ్ అయ్యి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనేది, బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో మీ అందరికీ నేను చెప్పిన నోట్స్ అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను షార్ట్లో మీకు ఆ డౌట్ అనేది ఈ నోట్స్లోనే మీకు క్లారిఫై చేస్తాను. సో మీకు ఎవరికైనా వీడియో కనుక యూజ్ అయ్యింది, మాకు ఖచ్చితంగా మేము నేర్చుకోగలమని నమ్మకం ఉంటే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం మందికి రికమెండ్ అవుతుంది, నాకు కొంచెం ప్లస్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నాకు ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వలేదన్నమాట. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.